రైట్గా గోండులకు మహాభారతాన్ని తెలియజేసే విధంగా గోండు భాషలోకి తెలుగు లిపిలో అనువదించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా మామడ మండలం వావాపూర్ గ్రామానికి చెందినటువంటి తోడ్సం కైలాస్ అనే గవర్నమెంట్కి సంబంధించిన ఉపాధ్యాయుడు ఏదైతే ఈ మహాభారతం అనే బుక్ ఉందో ఈ మహాభారత బుక్ని కూడా 3 నెలల పాటు కష్టపడి ఈ మహాభారత బుక్ని గోండు భాషలోకి రచించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అందుబాటులో తోడ్సం కైలాస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకసారి వారిని మాట్లాడిద్దాం. అసలు ఈ ఏదైతే మహాభారత పుస్తకం ఎన్ని నెలలు టైం పట్టింది, ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఈ పుస్తకం రచించడానికి ప్రధానమైన కారణం ఏంటో ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ మహాభారత పుస్తకాన్ని మీరు రచించారు కదా గోండు భాషలోకి, తెలుగు భాషలోకి తెలుగు లిపిలోకి అనుసంధానించడం జరుగుతుంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నాయి మీరు? మొదటిగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మంచి ఆదరణ వచ్చింది. మా సమాజం అయితే చాలా 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 హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు మంచి కథని అందించారు. అంటే ఇది పూర్వీకుల నుంచి చెప్తూ వస్తున్నటువంటి కథను ఇప్పుడు మాకు అందించాడు. కాబట్టి వాళ్ళైతే చాలా సంతోషపడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు, వాట్సాప్లో మెసేజ్లు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చదివిన వాళ్ళు కూడా అబ్బాయి ఇంత చక్కగా రాసినావా అని అంటే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నిన్ననే ఆల్ ఇండియా రేడియో నుంచి మారుతి అనే అబ్బాయి అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అతను ఫోన్ చేసి ఇంత మంచిగా ఎట్లా రాసినావా అన్నా అని అన్నాడు. అంటే నాకు మా పూర్వీకులు, మా అమ్మ నాన్నలు నేర్పించినటువంటి భాష, మా బంధువుల నుంచి వచ్చినటువంటి భాష ద్వారా నేను అనేక మీటింగ్లలో, మా భాష యొక్క మీటింగ్లలో నేను అటెండ్ కావడం వల్ల నా యొక్క భాషని నేను బాగా డెవలప్ చేసుకున్నాను. మరి ఏదైతే మహాభారతం బుక్ ఉందో సో ఈ గోండు భాషలోకి తీసుకొని అదేవిధంగా తెలుగు లిపిలోకి అనువాదించడం జరుగుతుంది. ఐడియా ఎట్లా వచ్చింది మీకు? వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఇట్లా చెప్తా. ఈ పండుగన మహాభారత్ కథ అని నేను టైటిల్ పెట్టిన. ఎందుకంటే ఈ పండుగన కథ అంటే మీకు తెలియకపోతుండే, కానీ పండుగన కథ అని అంటాం మేము. కానీ ఇది పండుగన మహాభారత్ కథ అని పెడితే ఇప్పుడు మీకు కూడా తెలిసింది, అది మహాభారతం రాసిండు అని మీకు తెలిసింది. అయితే నాకు ఈ కథ రాయడానికి ఒక ఐడియా ఎట్లా వచ్చిందని అంటే, ఫస్ట్ అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నాను. దాని ద్వారా మా కల్చర్ని డెవలప్ చేయడానికి నేను కైలాస్ తోడ్సం వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టాను. అయితే దాంట్లో చిన్న చిన్న కథలు పోస్ట్ చేస్తే మంచి ఆదరణ వచ్చింది. అంతేకాకుండా నేను వార్తలు అంటే ప్రార్థనలో మార్నింగ్ ఉదయం పాఠశాలలో ప్రార్థనకు హెడ్లైన్స్ నేను తెలుగు అంటే న్యూస్ పేపర్ని చదివి అందులో ఉన్నటువంటి మంచి అంటే పిల్లలకు పనికొచ్చే విధంగా పనికొచ్చే జనరల్ నాలెడ్జ్ కానీ, తర్వాత సూక్తులు, చొకట్న విచార్ అనుకుంటా, తర్వాత నేట ప్రశ్న, నేట జవాబు, నేట కైపత్ అనేది నేను ఒక ఏఐ యాంకర్ని తయారు చేసిన. ఏఐ యాంకర్ తయారు చేసి నేను వార్తలు చదివినైతే అప్పుడే ఒక వార్తల్లో నేను నిలిచిన గత సంవత్సరం. ఇప్పుడు నేను తయారు చేయాలి. ఈ పుస్తకం ఆవిష్కరణ బిజీలో ఉండడం వల్ల నేను ఇప్పుడు చేయలేకపోతున్నా. అయితే చాలామంది అడుగుతున్నారు, నీ వార్తలు ఎప్పుడు వస్తాయన్నా, వార్తలు వస్తాయి, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నా. అయితే మరి ఇట్లా చేస్తుండగా నేను అంటే నాదొక పుస్తకం కూడా రాసిన. అంటే మధ్యలో నేను నా మైండ్ ఎప్పుడు కూడా రికమ్ ఉండదు. అయితే ఇప్పుడు మహాభారతాన్ని గోండు భాషలోకి అనువాదించడం జరుగుతుంది. సో ఎవరెవరు సపోర్ట్ అనువాదించారు? సో ఎవరెవరు సపోర్ట్ తీసుకున్నారు? ఎంత టైం పట్టింది? ఇది నేను స్వయంగా నేనే రాసిన. నేనే ఎవరు రాయమని చెప్పలే, కానీ అంటే ఇది రాయడానికి నేనే సొంతంగా రాసిన. ఒక పుస్తకం అయింది, సద్విచారాన్ని పుస్తకం అయింది. ఇప్పుడు నేనేం చేయాలా అని అన్నప్పుడు నేను ఈ పుస్తకాన్ని 2019 కరోనా సమయంలో ఒక 5 సంపుటాల పుస్తకాన్ని ఒక సంపుటం రాసిన. ఆ పుస్తకం పోయింది, ఎటు పోయిందేమో. అప్పటికిప్పటికీ భాషలో మార్పు వచ్చింది. అయితే ఈ పుస్తకాన్ని అంటే ఒక సద్విచారం అనేది అయిపోయింది. విరాట్ కోహ్లీ స్టోరీ రాస్తున్నా అంటే ఇంకా నడుస్తున్నాయి కదా. అయితే అటువంటి సమయంలో ఇప్పుడు ఏం చేయాలి అన్న సందర్భంలో ఒక మీటింగ్ జరిగింది ఊట్నూరులో, మా భాషకు సంబంధించింది.
ఇంకా మైసూరులో ఒకటి మీటింగ్ జరిగింది. అయితే దాంట్లో నేను వెళ్ళలేకపోయినా, కానీ వాళ్ళు మా వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే అక్కడ మా భాషలో కొన్ని పదాల సేకరణ నడుస్తున్నది, 20,000 పదాల సేకరణ నడుస్తున్నది. అయితే నేను ఒక పుస్తకం రాసిన, వాళ్ళు పంపిస్తే అందులో నుంచి కూడా వాళ్ళు వెతికి ఇప్పటి వరకు 10,000 పదాలు అయితే సేకరించారు. ఇక మరి ఇంత భాష గురించి ఇంత నడుస్తుంది. అయితే ఒక మహాగ్రంథం రాస్తే మరి దాంట్లో అనేక పదాలు దొరుకుతాయి కదా అని అనుకున్న సందర్భంలో నేను ఏదో పని మీద పోయిన పుస్తకము అది పోయింది, ఆ పుస్తకం అయితే పోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఏదైతే మూలం తీసుకున్నానో రామకృష్ణ మఠం వారిది బాలల మహాభారతం, ఆ పుస్తకాలు ఇప్పుడు నాకు దొరికినాయి నా డెస్క్లో. మరి మళ్ళీ వాటిని మరి అప్పటికిప్పటికీ నా రచనలో కూడా చేంజ్ అయింది, మార్పు వచ్చింది. చిన్న చిన్న రచనలు చేస్తూ ఉండగా ఇటువంటిది రాయాలి అనుకున్నా. మరి ఈ పుస్తకము రాస్తున్న సందర్భంలో మరి ఇంత పెద్ద పుస్తకాన్ని నేను రాయగలుగుతానా, ఇది సంవత్సరం అవుతుందా 2 సంవత్సరాలు అవుతుందా అనుకున్నాను. కానీ పోయిన మార్చి 10వ తారీఖు 15 మధ్యలో 2024 మార్చిలో 15 మధ్యలో స్టార్ట్ చేస్తే ఈ జూన్లోనే అయిపోయింది. 2024 జూన్లో 10 తారీఖు లోపలనే ఇది అయింది. అంత వేగంగా కావడానికి కారణమే మహాభారతం గోండు భాషలోకి తెలుగు లిపిలోకి అనువదించారు. సో ఆ ప్రజల నుండి కానీ మిగత గోండు గిరిజనుల నుంచి కానీ గోండుల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? చాలా మంచి స్పందన ఉంది. మంచి అంటే అంతకుముందు అసలు పండొక్న కథ అంటే ఇప్పుడు అంటే తెలియదు. మా దగ్గర అన్ని కథలు చెప్తారు, జంగుబాయి కథ చెప్తారు, పహండి కుప్పలింగో కథ చెప్తారు, ఇది కూడా మా సమాజానికి చెప్తారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ కథ చెప్పేవాళ్ళు అంటే వేలల్లో ఉన్నారు. అంటే వేలు అంటే 1, 2, 3 ఇట్లా లెక్క పెట్టచ్చు అంతే ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కథ చెప్పేవాళ్ళు, పాట పాడేవాళ్ళు కూడా కనుమరుగవుతారు. ఇప్పుడు మా అత్తమ్మ ఉన్నది మర్స్కుల కళావతి, ఇప్పుడు ఆమె పాటలు పాడుతుంది. ఇంకా ఇక్కడ సిడిమకి రాములు ఉన్నారు, తోషంలో మంచి కళాకారులు ఉన్నారు, వాళ్ళే కొద్దిగా మా కళని బతికిస్తున్నారు. ఇక నేనైతే ఇక అంటే ఈ కథని ఇక ఇంకా చాలామందికి అంటే అందరికీ తెలియాలి. మహాభారత గ్రంథాన్ని మీరు గోండు భాషలోకి తీసుకెళ్లారు కదా, సో యువతకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? యువతకు అంటే దీంట్లో మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా టెక్నాలజీ వైపు వెళ్తున్న మంచి విషయమే, కాకపోతే కొన్ని మోరల్ వాల్యూస్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది. వాళ్ళకు ధైర్యం కావాలి. ఇప్పుడు భీష్మాచారి అందులో చెప్తాడు, అంటే మనిషి అంటే మనం యుద్ధ సమయంలో ఏదైనా కానీ మనం చేసే పనిలో భయపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి అని మనకి ఇది మన పుస్తకం ఇది చెప్తుంది. ప్రతి విషయంలో కూడా అనేక ఉపదేశాలు ఉన్నాయి ఇందులో. ఆ ఉపదేశాల్లో ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతో యువత ముందుకెళ్తారు. ఈ పుస్తకం చదవడం వల్ల వాళ్ళకు జీవితం పట్ల ధైర్యము కలిగి వాళ్ళు తమ పనులలో విజయం సాధిస్తారని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే ఈ మహాభారతం గ్రంథం ఉందో గోండు భాషలోకి తెలుగు లిపిలోకి అనువదించారు. సో ఈ బుక్ని ప్రింట్ చేయడానికి దాదాపుగా 3 నెలల టైము ఈ బుక్ రచించడానికి గోండు భాషలోకి టైం పట్టిందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా యువతకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలని చెప్పేసి తోడ్సం కైలాస్ చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.